ఇది ఇప్పుడు నేను చేసే టిఫిన్ ఏంటి అంటే ఖర్చు తక్కువే, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇష్టమైనట్టు చేయొచ్చు, ఇంకా హెల్తీగా కూడా చేయొచ్చు అనమాట. ఇందులో మనం వాడేది ఏంటి అంటే లిటిల్ మిల్లెట్ పాస్తా ప్యాకెట్స్. ఇది ఒక్కొక్క ప్యాక్ మనకి 60 రూపీస్కి దొరుకుతుంది. 60 రూపీస్. తర్వాత ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్స్. ఇవి మాత్రమే యూజ్ చేసి మనం హెల్తీగా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పాస్తా కాకుండా మ్యాకరోని ప్రిపేర్ చేయొచ్చు. కొబ్బరి తినడం అనేది హెల్త్కి చాలా మంచిది. మనం ఎలాగో వారానికి ఒకసారి ఒక టెంకాయ ఎలాగో కొడుతుంటాం, ఆ కొబ్బరిని ఇలా యూజ్ చేసేయచ్చు. పిల్లలు తింటారు, మనము తింటాం. అది తిన్న ఫీలింగ్ ఉండదు, హ్యాపీగా కడుపులోకి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా లిటిల్ మిల్లెట్ అంటే ఏంటి అంటే సామలు. సామలతో మనం ఈరోజు మ్యాకరోని అనేది ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని అందరికీ నేను చూపిస్తాను, వచ్చేసి. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే వాటర్ తీసుకోవాలి. వాటర్లో లిటిల్ బిట్ సాల్ట్, ఇంకా ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్. ఇందులో ఈ పాస్తా అనేది వేసేయాలి. చూడండి, మనకు బయట దొరికే పాస్తాకి ఈ పాస్తాకి కలర్లో కూడా చేంజ్ ఉంటుంది, తెలిసిపోతుంది. ఇవి మిల్లెట్ పాస్తా అనమాట. ఇందులో మనకి ఇలాంటి ప్యాకెట్స్ కూడా వస్తాయి, మసాలా ప్యాకెట్స్. మనం మ్యాకరోని కాకుండా దీంతో పాస్తా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ లేకపోతే ఇవి కర్రీస్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు, ఈ ప్యాకెట్స్ వేస్ట్ చేయకుండా. మనం ఇందులో మనం పచ్చిమిరపకాయలు, మనకు రుచికి తగ్గట్టు సాల్ట్, పచ్చి కొబ్బరికి సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, తక్కువ యూజ్ చేసుకోవాలి. ఒక కొబ్బరి కంప్లీట్, ఒక కొబ్బరి మొత్తం ఇందులో పడుతుంది. దీన్ని మనం మిక్స్ చేసుకొని వచ్చేద్దాం. ఇది ఇలా కచ్చా పచ్చగా అయిపోవాలి. మనకు అక్కడ పాస్తా బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మనం పోపు అనేది వేసేసుకోవచ్చు. టిఫిన్ కూడా ఇది మనకు చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 15 మినిట్స్లో మనకు టిఫిన్ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో మనం ఎక్కువ అవసరం లేదండి. ఇది మన గానుగలో తీసిన ఆయిల్, పల్లి ఆయిల్. ఒక్క స్పూన్ వేస్తే 4 మెంబర్స్కి టిఫిన్ అయిపోతుంది మనకు. ఇందులో మనము జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన స్టోర్లోనే దొరుకుతుంది. మనం హ్యాపీగా అన్ని ఆర్గానిక్, ఇవన్నీ మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ వేసేసుకోవాలి ఇందులో. ఆనియన్స్ వేగాలంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే అవి తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, మనకి ఇది ఉడికిపోయింది. దీన్ని మనం ఉంచేసుకున్నాము. ఈ వాటర్ కూడా మనం చెట్లకు పోసుకుంటే చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇది మనం మైదా కాదు కదా, మంచిగా హెల్దీగా ఉంటుంది. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం దీన్ని ఉంచేసుకోవాలి. ఇందులో మనం చల్లనీళ్ళు పోసుకొని పెట్టుకుంటే మనకి ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటుందండి. లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి, పచ్చిమిర్చి వేసేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మన పాస్తా వేసుకోవడం. ఇదిగోండి, ఇది కొంచెం సేపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టి పెట్టేసుకుంటే ఇది ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కంప్లీట్గా మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసేయాలి. మన హెల్దీ టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ నేను చెప్తాను. ఇదిగోండి ఇందులో మంచిగా పచ్చి కొబ్బరి, సామలు, ఉల్లిపాయలు, అంతా హెల్దీ కదండి మనకి. ఇది నియర్లీ నేనేంటి అంటే ఒక 3 ప్యాక్ 2.5 ప్యాక్స్ వరకు వేసాను. ఇది 4 to 5 మెంబర్స్ వరకు మనకి సర్వింగ్కి సరిపోతుంది. ఇందులో మనం సి విటమిన్ యాడ్ చేసుకొని మంచిగా నిమ్మకాయ లెమన్ పిండేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిని టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. చాలా బాగుందండి. హెల్దీ కదా అని చెప్పేసి, సామలు కదా అని చెప్పి టేస్ట్ లేకుండా మాత్రం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా తినేసేయచ్చు. పిల్లలు దీనికి తొందరగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చూడడానికి పాస్తాలా ఉంటుంది, తినడానికి ఏమో హెల్దీ పాస్తా కదా. కాబట్టి ఇది మ్యాక్రోనీ అంటాం యాక్చువల్గా మేము. మీరేమంటారో నాకైతే తెలీదు. ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. ఆగలేకపోతున్నాను. చాలా బాగుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు మేము చూపిస్తూనే ఉంటాం. మీరు చేసుకొని తింటూనే ఉండండి. ఇలాంటి అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ మన హెల్దీ హెవెన్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇక్కడ డిస్ప్లేలో నెంబర్ ఇస్తాము. మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం, హెల్దీ ప్రోడక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.